రంగాపురం అనే గ్రామంలో రాజన్న అనే ఒక రైతు కుటుంబం ఉండేది. వాళ్ళు చాలా మోతుబరులు. అతనికి ఇద్దరు కొడుకులు. వాళ్ళతో చాలా సంతోషంగా ఉండేవాడు. రాజన్నకి చక్కనైన భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అందులో పెద్ద కొడుకు సోము చదువుకోకపోవడంతో పొలం పనులు చూసుకునేవాడు. చిన్నవాడైన రాజేషు పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. సోముకు సీత అనే భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక అత్తగారి అడుగుజాడల్లో నడుస్తూ సీత అత్తగారు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఉండేది. ఇక రాజేష్కి పట్నం అమ్మాయి రమ్యతో పెళ్లి జరిగింది. ఇక ఈ పెళ్ళి అయిన దగ్గర నుంచి సీత గుండెల్లో రాయబడింది. కొత్త కోడలను చూడ్డానికి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చారు. ఏమ్మా, ఏం చదువుకున్నావు? నీలాంటి అందగత్తిని మా ఊళ్ళో ఎవరిని చూడలేదు. అవునమ్మా, చాలా బాగున్నావు అంటూ మాట్లాడారు. కొత్త కోడల్ని అందరూ పొగడ్డం తట్టుకోలేకపోయిన సీత ఇక లాభం లేదు, నేనేదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తూ ఉంది. అమ్మా రమ్య, ఏం తింటావో చెప్పు, మీ తోటికోడలతో నీకు ఇష్టమైన వంటే చేయిస్తాను అన్నది అత్తగారు రమ్య. అది విన్న సీత, నేను ఈ ఇంటి కోడలనే, తనతో సమానమే, నేను ఏదో ఒకటి చెయ్యాలంటూ నిర్ణయించుకుంది. ఒకరోజు రమ్య తాపీగా కూర్చుని అలా ఆలోచిస్తూ ఉంటే, నువ్వు కూర్చున్నావు కదా, నేను కూడా కూర్చుంటాను, నేను ఇంటి కోడలనే, నీకన్నా పెద్ద కోడలనే, నువ్వేం చేస్తే అదే చేస్తాను అంటూ రమ్యతో చెప్పింది. సీత పిల్లలు సరదాగా డ్యాన్స్ చేస్తూ ఉంటే అక్కడికే వచ్చిన రమ్య, నేను కూడా డ్యాన్స్ చేస్తున్నాను మీరు చూడండి అంటూ సరదాగా డ్యాన్స్ చేస్తుంటే సీత కూడా అక్కడికి వచ్చి, నేను చేస్తాను, నేను ఇంటి పెద్ద కోడల్నే, నీతో సమానమే అంటూ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఏమ్మా రమ్య, అలా ఉన్నావు, ఎందుకు అలా డల్గా ఉన్నావు? చెప్పు, ఏమైందో? ఏమీ లేదత్తయ్య గారు, కొంచెం తలపోటుగా ఉంది, నేను నిద్రపోతానండి. సరే అమ్మా, వెళ్ళి నిద్రపో, దానికి కూడా చెప్పాలా అంది అత్తగారు. అదంతా పక్కనే ఉన్న సీత వింటూనే ఉంది. ఓహో, నేను కూడా నిద్రపోతాను, తనేనా అంటూ లత మంచం మీద నిద్రపోతూ ఉంటే ఇక సీత కూడా అక్కడికే వెళ్ళి తన పక్కనే తను కూడా నిద్రపోయింది. నేను ఇంటి కోడల్నే అనుకుంటూ ఉంది మనసులో. ఒకరోజు రమ్య వంట చేస్తూ ఉంటే, ఆహా, వంట చేస్తున్నావా అంటూ సీత కూడా అక్కడికే వచ్చి, నేను వంట చేస్తాను, నేను ఇంటి కోడల్నే, నేను నీతో సమానమే అంటూ చేయడం మొదలుపెట్టింది. ఇక తోటికోడలతో మాట్లాడితే కానీ లాభం లేదనుకుంది రమ్య. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో ఇప్పుడే తేల్చుకోవాలి అనుకుంది. అక్కా, అక్కా అని పిలిచింది. ఎందుకక్కా, నేనేం చేస్తే అదే చేస్తున్నావు, నీ బాధ ఏంటో చెప్పు, ఎందుకలా ప్రవర్తిస్తున్నావో నాకు చెప్పు అని అడిగింది సీత. అప్పుడు సీత, నువ్వేమో పట్నం కోడలివి, అందరూ నిన్ను పొగుడుతున్నారు, నన్నేమో తక్కువగా చూస్తున్నారు, అదే నా బాధ అని చెప్పింది. అయ్యయ్యో, అదేం లేదక్కా, నేను కొత్త కోడల్ని కదా, అందరితో కలిసిపోవాలని వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు. నువ్వు నేను సమానమే, మనిద్దరం ఈ ఇంటి కోడళ్ళమే, మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పింది తోటికోడలతో. అప్పటినుంచి సీత నిజం తెలుసుకుని తోటికోడలతో చక్కగా ఉండడం మొదలుపెట్టింది. దీంతో మన కథ కాస్త సుఖాంతమయ్యింది.